మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. చిల్లకూరు మండలం పున్నపువారిపాలెంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. అనంతరం పున్నపువారిపాలెంలో జరిగే బహిరంగ సభకు ముఖ్యమంత్రి హాజరవుతారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగతేజ లైవ్ లో అందిస్తారు. తేజ, చెప్పండి. కాసేపట్లో అయితే నెల్లూరు జిల్లాలో గూడూరు నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు ఉండనున్నారు. భద్రతా ఏర్పాట్లు ఎలా చేశారు అధికారులు? థ్యాంక్ యూ శ్రావణి. ఎదుటి కూడా ఇటు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి గూడూరు నియోజకవర్గంలో ఉదయం 11 గంటల ప్రాంతం నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో జిల్లా ఎస్పీ అజితావేదన్లతో పాటు కలెక్టర్ హిమాంశు శుక్లా, ప్రత్యేకంగా గూడూరు నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. మరి కొద్దిసేపట్లోనే సీఎం చంద్రబాబు నాయుడు ఇటు గూడూరు నియోజకవర్గంలోని పున్నపువారిపాలెం గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ భారీ స్థాయిలో కూడా భద్రత ఏర్పాటు చేసిన సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే నేడు 11 గంటల ప్రాంతానికి సీఎం హెలిప్యాడ్ చేరుకున్న తర్వాత జిల్లాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు అని చెప్పుకోవచ్చు, ప్రత్యేకించి ఎమ్మెల్యేలు, ఆ ఉన్నత స్థాయి అధికారంతరం కూడా ఆయన సాధారణంగా ఆహ్వానిస్తారు. అనంతరం అక్కడ ప్రజావేదిక ఏర్పాటు చేశారు. సుమారు 15,000కు పైగా ప్రజలతో కూడా మాటామంతి నేరుగా సీఎం మాట్లాడే అవకాశం ఉంది. ఏదైతే కూడా ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు సూపర్ 6 పథకాలకు కావచ్చు, ప్రత్యేకించి ప్రభుత్వ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ప్రత్యేకంగా ప్రభుత్వ పనితీరు ఏ విధంగా అంశాలు కూడా పూర్తి స్థాయిలో నేరుగా ప్రజలతో సీఎం మమేకమా ఉన్నారు. ఈ నేపథ్యంలో 12 గంటల తర్వాత 1 గంట వరకు కూడా సీఎం విశ్రాంతిలో ఉంటారు. అనంతరం ఏదైతే పున్నపువారిపాలెం గ్రామంలో పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారి ఇళ్ల వద్దకే వెళ్లి నేరుగా సీఎం చేతుల మీదుగా కూడా పెన్షనర్ కూడా అక్కడ పంపిణీ చేసే ప్రక్రియ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే సజావుగా పున్నపువారిపాలెం యొక్క సీఎం పర్యటన జరిగేందుకు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ఎప్పటికప్పుడు ఉన్నత స్థాయి అధికారులు, ఎమ్మెల్యే కూడా పూర్తి స్థాయిలో సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేస్తూ కూడా పూర్తి స్థాయిలో అక్కడ భారీ భద్రత ఏర్పాటు చేసే సిచ్యువేషన్ ఉంది. అయితే అక్కడ గ్రామాల్లో వెళ్ళినటువంటి లబ్ధిదారులు ఇళ్లకు చేరుకుని కూడా ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత తమకి సంక్షేమ ఫలాలు ఏ విధంగా అందుతున్నాయి, ప్రత్యేకించి సూపర్ 6 పథకాలకు, ప్రత్యేకించి గ్రామంలో అభివృద్ధి ఏ తరహాలో ముందుకెళ్తే ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది, ప్రత్యేకించి కూడా ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత మెట్ట ప్రాంతాలు కావచ్చు, నెల్లూరు జిల్లా కూడా పారిశ్రామికంగాను, మరోవైపు తీర ప్రాంతాలు కూడా పెద్ద మొత్తంలో కూడా అభివృద్ధి చెంది దిశగా వెళ్తున్న నేపథ్యంలో ఆయన నేరుగా లబ్ధిదారులతో మాట్లాడుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాకి సీఎం రానుండే నేపథ్యంలో ప్రత్యేకంగా కూటమి నేతల్లో కావచ్చు, టీడీపీ క్యాడర్ కూడా ఫుల్ చేసి నెలకొంది. అదే విధంగా ఆ యొక్క పెన్షన్ పంపిణీదారులకు పంపిణీ జరిగిన తర్వాత ప్రత్యేకంగా ఇటు ఉన్నటువంటి ఏదైతే గూడూరు నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ క్యాడర్ తో కూడా ఆయన ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సుమారు సుదీర్ఘంగా 2 గంటల పాటు యొక్క క్యాడర్ తో కూడా ఆయన చర్చించుకున్నారు. రాబో స్థానిక సంస్థాగత ఎన్నికలు కావచ్చు, ప్రత్యేకించి ఇటీవల కూటమిలో జరుగుతున్నటువంటి లోగతమైనటువంటి ఏదైతే అంశాలు కావచ్చు, ప్రత్యేకించి వారిది ఏమైనా విభేదాలు కొనసాగుతున్నాయి, ప్రత్యేకంగా ఎమ్మెల్యే పనితీరు ఏ విధంగా ఉంటుంది, కూడా ప్రభుత్వంలో ఇక్కడ స్థానిక ఉన్నటువంటి పదవులు పొందినటువంటి వారి పనితీరు ఏ విధంగా అంశాలు కూడా పూర్తి స్థాయిలో నేరుగా సీఎం కూడా పర్యటించారు. అనంతరం ఇక పూర్తిగా కార్యక్రమం ముగిసిన తర్వాత కూడా సత్యవేడ జిల్లా కూడా ఆయన పర్యటించే అవకాశం ఉంది. అయితే ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకునేందుకు పూర్తి స్థాయిలో కూడా ఇటు భారీగా కూడా అధికారులు ఏర్పాటు చేశారు. మరికొద్ది సేపట్లో సీఎం అక్కడ చేరుకొని కూడా ప్రజావేదిక నుంచి కూడా ఆయన బహిరంగ సభలో కూడా మాట్లాడే అవకాశం ఉంది. శ్రావణి. రైట్ తేజ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.